జిల్లా షాద్నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పట్టణ అధ్యక్షుడు నగిల్ల గోపాల్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి వనతి క్లబ్ సభ్యులు ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉదయం సుప్రభాతం, తైలాభ్యంగనం, క్షీరాభిషేకం, ఫల పంచామృతాభిషేకం చేసిన అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అర్చకులు వాసు సమక్షంలో, వాసవి వనితా క్లబ్ మహిళల సమక్షంలో కుంకుమార్చన, పూజలు, ప్రత్యేక అర్చనలు చేయడం జరిగింది. సామూహిక కుంకుమ పూజల్లో పట్టణానికి చెందిన మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ముందు హారతి ఇవ్వడానికి శ్రీచక్రాలను గబ్బుల శ్రీలతా శ్రీనివాస్ సమకూర్చారు. హేమలతా శ్రీనివాస్ దంపతులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దంపతులు వాసవి హోమాన్ని నిర్వహించిన సందర్భంగా వాసవి వనితా క్లబ్ మహిళా సభ్యులలో ఒకరు మాట్లాడుతూ, వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం సహస్రనామ పుష్పార్చన, అనంతరం అమ్మవారి నగరోత్సవం కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. అనంతరం అన్నదాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సరాపు రమేష్, నాగిళ్ల గోపాల్ గుప్తా, ఎంసాని శ్రీనివాస్, పల్లబట్ల పాండురంగం, బాదం సుధాకర్, ఉప్పల శ్రీనివాస్, వేముల శారద, ఆగిరు జ్యోతి, వీరబొమ్మ వసంత, మంచన నిర్మల, కట్ట నీరజ, యువతీ యువకులు తదితరులు హాజరయ్యారు. శ్రీచక్రాలు 108 శ్రీచక్రాలు గబ్బుల శ్రీలత శ్రీనివాస్ వాళ్ళు మహిళా సంఘం మెంబరు వాళ్ళు ఇచ్చారు. 9 గంటలకు అక్షరాభ్యాసం ఉంటుంది. అందరూ ఇలాగే పాల్గొనగలరండి. రథసప్తమి ఉంటుంది. మహిళలకు సాయంత్రం 4 గంటలకు పసుపొట్టు ఉంటుంది. అందరూ రాగలరని మన